అంటే దీని లోపల ఎవరు లేరు, ఆయన మరణాన్ని జయించి చెప్పాలి పిల్లలు తిరిగి లేచారు. సో యేసు ప్రభు కోసం అరిమత్తయ్య ఆయన ఇచ్చిన సమాధి. సో దీన్ని చాలా బాగా చేశారు కదా, చాలా కరెక్ట్గా ఉంది. సో మంచి డోర్ పెట్టారు, మంచిగా షేప్ ఇచ్చారు, పైగా మధ్యలో రాళ్ళు పెట్టి నిజమైన సమాధి లాగానే ఉంది. సో మహేష్ బెన్ని ఇద్దరు కష్టపడి ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళిద్దరికి గట్టిగా క్లాప్ కొట్టాలి, గట్టిగా పిల్లలు. వెరీ గుడ్ మేడం. 10 ఆజ్ఞలున్న రాతి పలకలు 10 కమాండ్మెంట్స్ ఉందా? ఓపెన్ చేద్దాం. లోపల 10 ఆజ్ఞలు చెప్పాలి. 10 ఆజ్ఞలు. సెకండ్ ఏముంటది ఇంకా? మన్నా పాత్ర. సిద్ధమా మన్నా పాత్ర కూడా బయటికి? రైట్. ఇంకేముందో తెలుసా లోపల? మన్నా పాత్ర. ఇదిగోండి మన్నా. వెరీ గుడ్ పిల్లలు. మన్నా ఎవరిచ్చారు ఇశ్రాయేలీయులకి? ఎక్కడి నుంచి వచ్చేది పిల్లలు? ఆకాశం నుంచి ఉదయం మంచుతో పాటు కలిసి భూమి మీదకి వచ్చేది. రైట్. ఇంకేముంటది? వెరీ గుడ్. అహరోను చికిర్చిన, నిజంగా అది ఎండిపోయింది కానీ దేవుని సన్నిధిలో పెట్టేసరికి అది ఏమైంది? చిగురించింది. ఇదిగోండి అహరోను చికిర్చిన కర్ర. ఈ మందసాన్ని పట్టుకొని యెహోషువ వాళ్ళు యోర్దానులో అడుగు పెట్టగానే, యాజకులు అడుగు పెట్టగానే ఏమైపోయినాయి? నీళ్ళు ఆగిపోయినాయి. ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. మందసం అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి గుర్తు. సో ఈ మందసం ప్రాజెక్ట్ కార్తీక్ అండ్ మిల్కీకి కూడా గట్టిగా